హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 14వ తేదీ 2025 సోమవారము. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 30 జరిగింది. ఇదిగో ఈ మ్యాచ్ ఈరోజు జరిగింది. మ్యాచ్ నెంబర్ 30 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లైవ్ ఫ్రమ్ లక్నోలో జరిగింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క సమరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ గురించి తెలుసుకునే ముందు ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. ఈరోజు జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 30. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా కానీ పాయింట్ టేబుల్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. ఈ మ్యాచ్ గెలవక ముందు లక్నో అండ్ చెన్నై సేమ్ ప్లేస్లోనే ఉన్నారు. లక్నో ప్రస్తుతానికి నాలుగో ర్యాంకింగ్లో ఉంది. మ్యాచ్ జరగకముందు కూడా 4వ ర్యాంకింగ్లోనే ఉంది. చెన్నై కూడా ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ 10th ప్లేస్ నుంచి జరగలేదు, 10th ప్లేస్లోనే ఉంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. లక్నో ఇప్పటిదాకా ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది. లక్నోకి మొత్తం 8 పాయింట్స్ ఉన్నాయి. లక్నో యొక్క నెట్ రన్ రేటు 0.09 ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 5 ఓడిపోయింది. వరుసగా 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. చెన్నై యొక్క నెట్ రన్ రేట్ వచ్చి -1.28 ఉంది. ఇంకా మిగతా టీమ్స్ యొక్క ర్యాంకింగ్ చూసుకుంటే టాప్లో గుజరాత్ ఉంది. గుజరాత్ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 5 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. సెకండ్ ప్లేస్లో ఉంది ఢిల్లీ. థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 2 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి. లక్నో కూడా 7 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 3 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్తో కలిపి 3 మ్యాచ్లు ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు టాప్ 4 టీమ్స్కి అందరికీ 8 పాయింట్సే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ వల్ల ఒక్కొక్క టీం టాప్కి వెళ్ళింది, ఒక్కొక్క టీం బాటంలో ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్లో కేకేఆర్ ఉంది. కేకేఆర్ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్స్తో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 2 ఓడిపోయింది, మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా 6 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. 8th ప్లేస్లో ఆర్ఆర్ ఉంది. ఆర్ఆర్ ఇప్పటిదాకా 6 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్ఆర్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 4 ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి. అలాగే 10th ప్లేస్లో బాటంలో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్లు ఆడితే ఈరోజు గెలిచింది కాబట్టి మొత్తం 2 గెలిచింది, 5 ఓడిపోయింది. 7 మ్యాచ్లు కానీ 2 గెలిచి 5 ఓడిపోయింది, మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది చెన్నై, అందుకే బాటంలో ఉండిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషను. మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతానికి టాప్ 4లో గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, లక్నో ఉన్నాయి. జరగబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్ చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోతే టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 30 జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లైవ్ ఫ్రమ్ లక్నోలో జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ నెంబర్ 30 యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి మార్కమ్ అండ్ మిచెల్ మార్ష్, కెప్టెన్ పంత్, పూరన్, మిల్లర్, బదోని, నెక్స్ట్ సమద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్. ఇది మ్యాచ్లో ఆడిన లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే చెన్నై యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర, రషీద్, త్రిపాఠి, నెక్స్ట్ శంకర్, జడేజా, జే ఓర్టన్, నెక్స్ట్ ధోని, కంబోసు, ఖలీల్ అహ్మద్, నూరు, పతిరానా. ఇది ఈ మ్యాచ్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ. ఈ సమరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. టాటా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 30 సీజన్ నెంబర్ 18. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 166 రన్స్కి చేశారు, 7 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో లక్నో యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పంత్ 49 బాల్స్లో 63, మిచెల్ మార్ష్ సెకండ్ హైయెస్ట్ 25 బాల్స్లో 30, బదోని
17 బాల్స్లో 22, సమంత్ 11 బాల్స్లో 20 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జడేజా 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. పత్రియానా 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. కాంబోజ్ 3 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ వచ్చి 167 రన్స్. అందుకు రిప్లై కానీ చెన్నై 19.3 ఓవర్స్ అంటే ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే ఆ రన్స్ని సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 168 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. చెన్నై బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి దూబే 37 బాల్స్లో 43 నాట్అవుట్. రచిన్ రవీంద్ర 22 బాల్స్లో 37, రషీద్ 19 బాల్స్లో 27, ధోని 11 బాల్స్లో 26 రన్స్ నాట్అవుట్. అలాగే లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మర్ వచ్చి బిస్టోయ్ 3 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దిగ్వేష్ 4 ఓవర్స్ వేసి 23 ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మార్కమ్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 3.3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 30 యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ తేడాతో గెలిచారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ అప్డేషన్లో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.